భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం సింహిక రాక్షసి నుండి హనుమంతుడు ఎలా తప్పించుకొని ముందుకు సాగాడో చూసాం కదా. తర్వాత కథలో ఇవాళ లంకా దర్శనం. కొంచెం సేపు అయ్యేసరికి ఆయనకి బాగా దూరంగా ఏదో ద్వీపం కనిపించింది. పరిశీలించి చూస్తే అది లంకా ద్వీపమే. హనుమంతుడు దూరం నుంచి ఆ ద్వీపాన్ని బాగా పరిశీలించి చూశాడు. బాగా ఎత్తు నుంచి చూస్తున్నాడు కనుక ఆయనకి ఆ ద్వీప పరిస్థితి బాగా అర్థమవుతోంది. సముద్రము, తడినేల, తాటి చెట్ల అడవులు, కొండల మీద నుంచి పారుతున్న నదులు, వాటి సాగర సంగమాలు, ఆ నదుల వెంబడి కొబ్బరి తోటలు, ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో ఊళ్ళు, భవనాలు, రాక్షస వీరుల సంచారాలు, రాక్షస సైనిక స్థావరాలు వగైరా అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక హనుమంతుడు ఒకసారి తన వంక చూసుకున్నాడు. పెద్ద ఓడంత వాంద్రాకారం గాల్లో తేలిపోతోంది. ఇది ఇలాగే ఆ రాక్షసుల కంటపడితే తప్పకుండా అందరి దృష్టి ఇటే ఆకర్షణ అవుతుంది. అది తన పనికి మంచిది కాదని ఆలోచించి హనుమంతుడు తన రూపాన్ని మామూలు కోతి కొలతకు దించేశాడు. చూస్తుండగానే ఆ ద్వీపం బాగా దగ్గరకు వచ్చేసింది. హనుమంతుడు ఆ ద్వీపంలో త్రికూట పర్వతాన్ని, దాని మీద రాక్షస రాజభవనాన్ని కూడా సుగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం గుర్తుపట్టగలిగాడు. ఇలా గుర్తుపట్టి మామూలుగా అడవుల్లో తిరిగే కోతుల్లాగానే మారిపోయి త్రికూట పర్వతం మీద లంకానగర ప్రాకారం వెలుపల ఒక దట్టమైన అడవిలోకి మెల్లిగా దూకాడు హనుమంతుడు. దిగిన హనుమంతుడికి రవ్వంత కూడా అలసట కనిపించలేదు. కనీసం పెద్ద నిట్టూర్పులైనా రాలేదు. ఆయనకే కొంచెం ఆశ్చర్యమైంది. ఆయన సన్నగా నవ్వుకుని, అవునులే, నేను వేలకు వేల యోజనాలే ఒక గుక్కలో దూకగలవాడిని, ఈ 100 యోజనాలు లెక్కేముంది అనుకున్నాడు. అప్పటికి సుమారుగా 4వ జాము ప్రవేశించినట్టుగా ఉంది. అంటే సుమారు సాయంత్రం 3 గంటలు. ఎండ బాగా కాస్తోంది. అది దట్టమైన అడవి కావటం వల్ల, సముద్ర తీరం కావటం వల్ల చల్లగాలి హాయిగా ఉంది. దానికి తోడు అడవి పూల సువాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని కొంచెం ఆలోచించి ముందుగా ప్రాకారం దగ్గరికి వెళ్లకుండా అడవిలోనే చెట్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ ఊరు చుట్టూతా కొంతవరకు తిరిగి ఆ ఊరిని పరిశీలించాలని ప్రయత్నం చేశాడు. ప్రాకారం ఎత్తుగా ఉండటం వల్ల ఆ ప్రయత్నం సరిగా ఫలించలేదు. బాగా ఎత్తుగా ఉన్న భవనాలు మాత్రం కనిపిస్తున్నాయి అంతే. ఇదేమిట్రా అనుకుంటూ ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒకచోట వెడల్పు తక్కువగా, ఎత్తు తక్కువగా ఉన్న లంబ పర్వతం ఒకటి కనిపించింది. ఆ నిటారు కొండను ఎక్కటం మామూలుగా అయితే ఎవరికి సాధ్యం కాదు. హనుమంతుడు మాత్రం అవలీలగా దాన్ని పాకేసి పైకెక్కి చూసేసరికి లంకానగర దృశ్యం అంతా విస్పష్టంగా కనిపించింది. హనుమంతుడు అంతటి అనుభవశాలికే కళ్ళు తిరిగినంత పనైంది. ఆ పట్టణం, దాని నిర్మాణ ప్రణాళిక, ఆ భవనాలు, ఆ రక్షణ వ్యవస్థ, ఆ వైభవం, ఆ సౌందర్యం చూసి హనుమంతుడు చాలాసేపు ఆశ్చర్యపోయాడు. ఊరంతా మంచి రక్షణ దృష్టిలోంచి ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేసినట్లు ఆంజనేయుడికి అర్థమైంది. 7-8 అంతస్తుల భవనాలు ఇంచుమించు ప్రతి వీధిలోనూ ఉన్నాయి. తనకు కనిపించే ఊరు చివరి ఇళ్లకు కూడా బంగారపు వాకిళ్ళు, కళాత్మకమైన నగిషీ పనులు కనిపిస్తున్నాయి. ఇదేమి చిన్న పట్టణం కాదు, మహానగరాలకు మించిన నగరంగా ఉంది. ద్వీపమంతా నగరమే. దాని చుట్టూతా సహజమైన ఆగర్తాగా సముద్రం ఉంది. ఇదిగాక పురప్రాకారం చుట్టూ బ్రహ్మాండమైన ఆగర్తా ఉంది. దాని నిర్వహణ లోకోత్తరంగా ఉంది. దాని నిండా చక్కటి తామర తీగలను పద్ధతి ప్రకారం పెంచుతున్నారు. నీళ్లు ఎప్పటికప్పుడు తిరగతోడి కొత్త నీళ్లు ఎక్కిస్తున్నారని అర్థమవుతోంది. నగరం మధ్యలో చాలా చోట్ల పటిష్టమైన రక్షణ వ్యవస్థలు కనిపిస్తున్నాయి. అది ఆశ్చర్యం కాదు కానీ, యుద్ధ భయం లేని ఈ సమయంలో కూడా ప్రాకారం మీద లోపల కూడా కాపలా బలగాలన్నీ సర్వసన్నద్ధంగా కనిపిస్తున్నాయి. ఆ సైనికుల మొహాలు చూస్తుంటే మంచి తేజోవంతులుగా కనిపిస్తున్నారు. వాళ్ళ నడకలో వాళ్ళ బలం వ్యక్తమవుతోంది. అంతకంటే ఆశ్చర్యం, కోటగోడ మీది ప్రతి బురుజులోనూ ధనుర్ధారులైన వీరులు పహారాలు కాస్తున్నారు. సామాన్యంగా ఏ రాజు కోటగోడ మీదికి ధనుర్ధారులను ఉపయోగించరు. ఈ రావణాసురుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడబ్బా అని హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఆయనకి వెంటనే అర్థమైంది. రామలక్ష్మణులిద్దరూ
ధనుర్ధారులు. ఒట్టి ధనుర్ధారులు మాత్రమే కాదు, వాళ్ళల్లో రాముడు ఒక్కటే అరగడియలో 14,000 మంది రాక్షసులను ఊచకోత కోసిన ధనుర్ధారి. కొరువితో తలగొక్కున్నట్లుగా వాళ్ళతో విరోధం తెచ్చుకున్నాడు రావణుడు. వాళ్లను ఎదురుగా ఎదిరించే దమ్ము లేక చాటుగా పాడు పని చేశాడు. అందువల్ల వాళ్ళతో ఏ రోజు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని వాడు రోజు భయపడుతూనే ఉన్నాడన్నమాట. వచ్చే శత్రువులు ధనుర్ధారులు కనుక నగర ప్రాకారం దగ్గర నుంచి వరుసగా ధనుర్ధారులను మోహరించుకుంటూ వెళ్ళాడన్నమాట. వాడి భయం మాట ఎలా ఉన్నా వాడు ముందు జాగ్రత్తకి ప్రణాళిక పాఠవానికి ఆంజనేయుడు అబ్బురపడ్డాడు. ఇంకా అనేక దృక్కోణాల్లోంచి కొంతసేపు నగర పరిశీలన చేశాడు. ఆ తర్వాత మళ్ళీ చెట్ల మీదకి గంతులు వేస్తూ ఇటూ అటూ తిరిగి కొంత పరిశీలించాడు. ఆ నగరానికి గల ఉత్తర ద్వారం ఎక్కడుందో గుర్తించాడు. అప్పుడు ఒక క్షణం ఆగి మళ్ళీ ఆలోచించసాగాడు హనుమంతుడి ఆలోచనలు ఇలా సాగాయి. నేను ఇలా నా మామూలు రూపంలో ఎక్కువసేపు ఉంటే ఈ కాపలాదారుల్లో ఎవడో ఒకటి చూపు నా మీద పడక మానదు. వాడికి అనుమానం రాక మానదు. వస్తే మనకేం భయం అనుకుని మొండిగా తిరిగితే కోటవాకిలి దగ్గర యుద్ధం ప్రారంభమైపోతుంది. ఆ యుద్ధంలో ఒకవేళ మనమే గెలిచామనుకున్నా మనం వచ్చిన పని భ్రష్టు పట్టిపోతుంది. ఒకవేళ సీతాదేవి ఈ నగరంలోనే ఉన్న రావణాసురుడు ఆవిడ స్థానం మార్చివేయవచ్చు. కనుక ఇప్పుడు ఒకటే మంచి ఉపాయం. ముందు నేను నా రూపం తగ్గించుకోవాలి. తర్వాత ఈ చెట్ల మీద పరుగులు కూడా తగ్గించుకోవాలి. కాస్త బుద్ధివంతంగా ఉండి చీకటి పడ్డాక చాటుగా లోపలికి దూరాలి. అలా దూరితే ఇంకా ఎంత నగరం ఉందో, ఇంకా ఎంత సైన్యం ఉందో, రాజభవనాలు ఎలా ఉన్నాయో గమనించుకోవచ్చు. మెల్లిగా సీతాదేవి ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మొత్తం మీద ఈ పనంతా ఒక రాత్రిలో అయిపోవాలి. మళ్ళీ తెల్లవారిందంటే ఎంత చిన్న రూపంలో ఉన్నా ఎవడో ఒకడు నన్ను పట్టేస్తాడు. పోనీ మనము రాక్షస వేషంలోనే తిరుగుదామనుకున్నా వీళ్ళ దగ్గర ఉన్న దివ్యశక్తులకి మనం దొరికే ప్రమాదం ఉంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. కనుక చీకటి పడేదాకా నోరు మూసుకుని కూర్చుని చీకట్లో చల్లగా మన పని చక్కబెట్టుకోవడమే ఉత్తమం. ఇలా ఆలోచించి హనుమంతుడు తక్షణమే తన రూపాన్ని చిన్న పిల్లి అంతా కోతిపిల్ల ఆకారంలోకి తెచ్చేశాడు. కిక్కురు మనకుండా ఓ చెట్టును కౌగలించుకొని చీకటి పడేదాకా కదలకుండా కూర్చున్నాడు. లంకిణీ పరాజయం. ఆ రోజు పూర్ణిమ సూర్యాస్తమయం అవుతూనే చకచకా చందమామ సముద్రంలోంచి బయటికి వచ్చేశాడు. చీకటి కావాలనుకుంటే చందమామ ఏమిట్రా బాబు అని హనుమంతుడు మొదట్లో విసుక్కున్న తర్వాత ఇదే మంచిదిలే, కొంచెం వీధులు ఇల్లు గుర్తుపట్టేందుకు వీలుగా ఉంటుంది అనుకున్నాడు. చంద్రుడు కాస్త పైకొచ్చాక హనుమంతుడు జానెడు కోతిపుల్ల రూపంతో మెల్లగా ఉత్తర ద్వారం దగ్గరికి చేరి చెట్ల మీద నుంచి ద్వారంలోంచి లోపలికి తొంగి చూశాడు. లోపల పరిస్థితి కొంతవరకు అర్థమైంది. కాపలా వాళ్ళంతా ఆ చల్లని వెన్నెలకు ఈలలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సందట్లో మనని ఎవడు గమనిస్తాడులే అనుకుంటూ హనుమంతుడు ప్రధాన ద్వారం తప్పించి కొంచెం పక్క నుంచి ప్రాకారం ఎక్కి లోపలికి దూకాలనే ఆలోచనతో కొంచెం దగ్గరికి చేరాడో లేదో ఎదురుగుండా పిడుగుపడ్డంత పనైంది. గోడలోంచి దయ్యం మొలిచినట్లుగా ఆ ప్రాకారంలోంచి ఒక ముసలి రాక్షసి ఊడిపడ్డది. అది భయంకరంగా గుడ్లు తిప్పుతూ ఎవడివిరా నువ్వు అంటూ గర్జించింది. హనుమంతుడు లోపలే ఆశ్చర్యపోయినా పైకి మాత్రం కోతిచూపులు చూస్తూ ముందు నువ్వెవరో చెప్పు అని ముద్దులు కుడిచాడు. దానికి చిరెక్కింది. అయినా కొంచెం దమాయించుకుని నన్ను లంకిణి అంటారు. ఈ లంకా సామ్రాజ్యానికి అధిదేవతను నేనే. నా అనుమతి లేకుండా పురుగు కాదు కదా, గాలి కూడా లోపలికి ప్రవేశించలేదు. కదిలావంటే కీళ్లు విరిచేస్తా. నువ్వెవడివో, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు అంది. తన పేరు వినంగానే ఆ కోతిపిల్ల బెదిరిపోతుందని లంకిణీ రాక్షసి ఆశపడ్డది. హనుమంతుడు మాత్రం దాని గద్దింపులను ఏమీ పట్టించుకోకుండా మీ ఊరు చాలా అందంగా ఉంటుందని అందరూ చెప్పంగా విన్నా. అలా చూసి ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతా అని అంటూ కొంచెం ముందుకు కదలబోయాడు. అప్పటికే ఆ రాక్షసికి ఈ రకం కోతులు ఇక్కడ లేవే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అనుమానంగా ఉంది. దాంతో ఒరే యాగు అంటూ నెత్తి మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బకు ఆ పిల్లకోతి పప్పు అయిపోతుందని లంకిణి అనుకుంది. కానీ అలా కాకపోగా ఆ పిల్లకోతికి కోపం రెచ్చిపోయి ఉన్నట్టుండి ఆకాశంలోకి ఎగిరి ఎడమ చేత్తో లంకిణి గుండెల మీద ఒక పోటు పొడిచింది. చూడబోతే ఆ కోతి జానా బెత్తడు ఉంది. దాని చేతిపోటు మాత్రం పిడుగుపాటు కంటే బలంగా తాకి ఆ దెబ్బకు తట్టుకోలేక కళ్ళు గిరగిరా తిరిగి స్పృహ తప్పినంత పనై వెల్లకిలా పడిపోయింది లంకిణి. ఇంతకు ఎంతైనా ఆడది కదా అని గట్టిగా కొట్టడం ఇష్టం లేక ఎడమ చేత్తో చిన్న పోటు పొడిచాడు హనుమంతుడు. ఆ పోటుకే లంకిణి కళ్ళ ముందర నక్షత్రాలు కనిపించి ప్రాణాలు కడబట్టి నోట నురుగొచ్చి విలవిలలాడిపోయింది. అది మెల్లగా తేరుకొని నిలబడి 2 చేతులు ఎత్తి నమస్కరించి ఇలా అంది.
మహానుభావ, నువ్వెవరువో నాకు తెలియదు, కానీ ఇవాళ నీ దెబ్బతో నాకు బ్రహ్మదేవుడి మాటలు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు మా రావణుడు కైలాసానికి వెళ్ళి అక్కడ నందికేశ్వరాదులను శివ పరివారమని కూడా చూడకుండా నానా బాధలు పెట్టాడు. అప్పుడు వాళ్ళు నీ పట్టణం భస్మమైపోతుందని శపించారు. మా వాడు దాన్ని లెక్క చేయలేదు, కానీ తగలబడబోయేది నేను కనుక నేను భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా శరణు వేడాను. వందామహే వందామహే బ్రహ్మణ్య మాధ్యం వందామహే ఏకైక మౌదంతు వందామహే త్రైమూర్తికం చాత వందామహే. అప్పుడు బ్రహ్మదేవుడు నాకు వరాలు ఇస్తూ, ఇప్పటికిప్పుడు కాలిపోవులే, ఒక కోతి చేతిలో నువ్వు ఓడిపోయిన నాడు నీ లంకారాజ్యం కూలిపోయినట్లేనే అమ్మాయి. అప్పటి వరకు నిన్ను దేవతలు కూడా ఏమీ చేయలేరు. అప్పుడు కాలేది ఖాయమే, కూలేది ఖాయమే అన్నాడు. ఇవాళ నీ చేతి పోటుకి నా ప్రాణాలు గొంతులో దాకా వచ్చి మళ్ళీ ఆగినాయి. ఇంకో పోటు పడవకుండా ఆగావంటే అది నీ దయే. నీ శక్తిని, నీ దయని, బ్రహ్మదేవుడి మాటలను అన్నింటినీ కలిపి చూసుకుంటే నువ్వు సీత కోసం వచ్చావని నాకు అర్థమవుతోంది. నిన్నెవరూ ఆపలేరు, మా రావణాసురుడిని ఎవరూ రక్షించలేరు. వీరా, నేను ఓడిపోయాను, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతున్నాను. నీ పని నువ్వు దిగ్విజయంగా పూర్తి చేసుకో అని అన్నది. ఇలా అంటూ లంకిణీ రాక్షసి మరోసారి హనుమంతుడికి నమస్కరించి మాయమైపోయింది. హనుమంతుడు ఇక నిస్సంకోచంగా ప్రాకారం మీదికి ఎగిరి ఎడమకాలు నేలకి తాగేటట్లుగా లోపలికి దూకాడు. శత్రువులు నశించాలని కోరేవాడు శత్రుపట్టణంలో ప్రవేశించాల్సిన విధానం ఇది. తర్వాత కథలో ఏమైందో రేపు చూద్దాం. ఆ ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు మీ మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్.